ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రాష్ట్రమంతటా ఎదురు చూస్తుంది 4వ తేదీ ఎన్నికల ఫలితాల కోసం. ఈ నేపథ్యంలో కర్నూలుకు సంబంధించిన ఫలితాలు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా కలెక్టర్ సూచన ఉన్నారు. మేడం చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు కౌంటింగ్? కౌంటింగ్ హాల్స్ కావచ్చు, కౌంటింగ్ సెంటర్లో కావచ్చు, చేయాల్సిన ఫిజికల్ అరేంజ్మెంట్స్ స్టేషనరీ రూపంలో కావచ్చు, టేబుల్స్, చైర్స్, ఇంటర్నెట్, సీసీ కెమెరాలు, బ్యారికేడింగ్లు, అటెండెన్స్ కౌంటర్లు అలాంటి ఏవైతే అరేంజ్మెంట్స్ మనం కౌంటింగ్ కోసం చేయాలో అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేయడం జరిగిందండి. దాంతోపాటు సిబ్బందిని మనం ఐడెంటిఫై చేయడం, వాళ్ళకు ఒక దఫా ట్రైనింగ్ ఇవ్వడం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకొక దఫా వాళ్ళకి కౌంటింగ్ లోపల ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో కౌంటింగ్కి అంటూ మనము చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగిందండి. మేడం, ఎన్ని టేబుల్ ఏర్పాటు చేశారు? ఒక టేబుల్కి ఎంతమంది సిబ్బంది అవసరం అవుతుంది? ఓవరాల్గా చూసుకుంటే ఈ కౌంటింగ్కి ఎంతమంది సిబ్బంది? అంటే ప్రతి ఈవీఎం కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఉంటాయండి. అన్ని కాన్స్టిట్యున్సీస్లోనూ 14 టేబుల్స్లో ఒక్కొక్క టేబుల్లో ముగ్గురు ఉంటారు. ఒకరు సూపర్వైజరు, ఒకరు అసిస్టెంట్, ఒకరు మైక్రో అబ్జర్వర్. అదే పోస్టల్ బ్యాలెట్కి అయితే ఒక సూపర్వైజరు, 2 అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పోస్టల్ బ్యాలెట్కి కర్నూలుకి సపరేట్గా ఒక రూమ్లో 14 టేబుల్స్ వేసుకోవడం జరిగింది. పాణ్యంకి 6 టేబుల్స్, కర్నూలుకి 4 టేబుల్స్. మిగిలిన వాళ్ళందరూ కూడా అదే వాళ్ళ హాల్స్లోనే పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ చేస్తారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? మీరు ఎన్ని గంటలకు ముగించే అవకాశం ఉంది? మొదటిగా ఏ నియోజకవర్గం అనౌన్స్ చేయబోతున్నారు? సో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ 8 o'clock స్టార్ట్ అవుతుందండి. 8 o'clock పోస్టల్ బ్యాలెట్తో స్టార్ట్ అవుతుంది. 8:30 నుంచి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం. అంటే హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ 8:30కి ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. అప్పటి నుంచి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం కంటిన్యూ అవుతాయి. మంత్రాలయంలో 17 రౌండ్స్లో అయిపోతుంది, పాణ్యంలో 26 రౌండ్స్ అవుతుంది. సో సుమారుగా 3-3:30 నుంచి 5-5:30 లోపల అన్ని ఈవీఎం కౌంటింగ్లు, పోస్టల్ బ్యాలెట్లు కంప్లీట్ అవ్వాలి అనేది మేము వేసుకుంటున్న అంచనా. అన్నీ సాఫీగా జరిగి ఎటువంటి అభ్యంతరాలు, అవాంతరాలు లేకపోతే బై 5-5:30 అన్ని కాన్స్టిట్యున్సీస్ కూడా ఈవీఎం కౌంటింగ్తో పాటు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా కంప్లీట్ చేస్తాం అనుకుంటున్నాం. మేడం, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎం స్టార్ట్ చేస్తారని ఒక చిన్న సందిగ్ధంలో ఉన్నారు అందరు ఏజెంట్లు. దీని మీద మీకు క్లారిటీ? పోస్టల్ బ్యాలెట్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత అరగంటకి ఈవీఎం స్టార్ట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయిన తర్వాత ఈవీఎం స్టార్ట్ అవ్వాలని లేదు. పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయిన తర్వాత ఈవీఎం స్టార్ట్ అవుతుంది, ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత. మేడం, ఎన్నికలకు సంబంధించి మంత్రాలయం ఆర్ఓ గారు ఎక్కడ నిర్లక్ష్యంగా వహించారు, అతని మీద చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఎందుకోసమని, ఎలాంటి చర్యలు? ప్యూర్లీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అండి. బికాస్ ఆఫ్ హిస్ ఇన్కాంపిటెన్సీ, చాలా ప్రాసెస్లో అతను చేయాల్సిన బాధ్యత సరిగ్గా నిర్వహించలేదు అని చెప్పి అనుకున్నాం. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ కారణాలుగా అతన్ని మార్చమని అడగడం జరిగింది. ఎన్నికల కమిషన్ వారు కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగిందండి. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే సమయంలో ఈ శాంతి భద్రతలు తలెత్తకుండా ఉండేందుకు ఎంతమంది సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఎలాంటి రక్షణ చర్యలు? అంటే ఎన్నికల తర్వాత జరిగిన పోస్ట్ పోల్ వైలెన్స్ని చూసుకొని దానికి తగ్గట్టుగా మేము కూడా ఇక్కడ కౌంటింగ్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎస్పీ గారు సెక్యూరిటీ ప్లాన్ చేయడం జరిగింది. మనకుండే పోలీస్ వాళ్ళని వివిధ రకాల చెక్ పోస్ట్లో వేసుకోవడం కావచ్చు, అక్కడ కౌంటింగ్ సెంటర్ దగ్గర వేసుకోవడం కావచ్చు, ఎక్స్ట్రాగా 2 ప్లటూన్స్ ఆఫ్ ఏపీఎస్పీ కూడా రావడం జరిగింది. వాళ్ళందరినీ ఎక్కడెక్కడ పోస్ట్ చేయాలి, ఎటువంటి సందర్భంలోనూ విక్టరీ ప్రొసెషన్స్ చేయకూడదు, క్రాకర్స్ చేయకూడదు, లూజ్ పెట్రోల్, లూజ్ కెరోసిన్ వాడకూడదు, తర్వాత లిక్కర్ సేల్స్ ఉండకూడదు, 144 సెక్షన్ ఉంటుంది. ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ ఉంటే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయటం, అవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకొని తగినంత మంది సిబ్బంది ఉన్నారు. సో వాళ్ళందరితో ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము శాంతి భద్రతలు కాపాడుతామనే కాన్ఫిడెన్స్ మాకుందండి. ప్రధానంగా ఎన్నికల కౌంటింగ్ పూర్తి చేస్తాం. 5:30-6 లోపు పూర్తిగా సమాచారం ఇచ్చేలాగా ముందుకెళ్తాం. అయితే కౌంటింగ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య కౌంటింగ్ కొనసాగించే పరిస్థితి ఉందంటున్నారు కలెక్టర్ గారు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.